జై హింద్, జై భారత్. వెల్కమ్ టు భారత్ సోల్జర్ టీవీ. మా బిఎస్ టీవీ ద్వారా భారత సైన్యంలో అత్యుత్తమ సేవలు అందించిన ఎందరో మంది సైనికులు వాళ్ళ త్యాగాలను, వారి కుటుంబ నేపథ్యంలో వచ్చే కష్ట నష్టాలను సమాజానికి ఇంకా ప్రభుత్వానికి తెలియజేసే క్రమంలో నేను చేస్తున్న ఇంటర్వ్యూలు మీరందరూ ఆదరిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ క్రమంలో నేను మన తెలంగాణలో సేనా మెడల్ తీసుకున్న ఒక సోల్జర్ ని మీకు పరిచయం చేయబోతున్నాను. ఈ సోల్జర్ ని ఈ సమాజం ఇప్పటివరకు గుర్తించకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఈ వీడియో ద్వారా మిమ్మల్ని కోరేది ఒకటే, లక్షల్లో ఒకటైనా ఈ సేనా మెడల్ తీసుకున్న వ్యక్తుల్లో మన తెలంగాణకు చెందిన నితిన్ ఉండడం నిజంగా మనం గర్వించదగ్గ విషయం. దీనికి అతని కృషి ఏంటి, అతని గమ్యంలో ఆయన అనుభవించిన కష్ట నష్టాలు ఏంటి, అతని కుటుంబ నేపథ్యం ఏంటో తెలుసుకోవడానికి ఈరోజు నితిన్ వాళ్ళ సొంత గ్రామానికి రావడం జరిగింది. ఈ మధ్యనే నితిన్ కు మ్యారేజ్ కూడా అయింది. మనందరం మన బిఎస్టీవీ తరఫున నితిన్ కు హార్టీ కంగ్రాచులేషన్స్ చెప్తున్నా. నితిన్, నువ్వు ఈ ఊరు నుంచి సైన్యం వైపు నీ ప్రయాణం మొదలు పెట్టడానికి కారణాలు ఏంటి? ఏ విధంగా నువ్వు సైన్యంలో పోవడం జరిగింది? సైన్యంలోకి వెళ్ళడానికంటే నాది గోల్ ఉండేది. చిన్నప్పటి నుంచి నేను నార్మల్ గా అనుకునేది ఏంటంటే వెళ్ళాలి, నేను ఆర్మీకి వెళ్ళాలని చాలా అనుకునేది. అంటే నా సినిమాలు చూడడమైనా లేదంటే మనం చిన్నప్పుడు చదువుకునేటప్పుడు బుక్స్ లో వెనకాల వచ్చేది జాయిన్ ఇండియన్ ఆర్మీ డాటర్ నైస్ అని ఒక అది ఇచ్చేది. దాంట్లో ఫొటోస్ ఇచ్చేవాడు. ఆ ఫోటో చూడగానే ఏదో తెలియనదే ఉండేది. సో వెళ్ళాలి అనుకునేవాడిని. సో ట్రై చేశాను. ఫస్ట్ టైం అంటే నార్మల్ కొత్తగా వెళ్ళి అక్కడ కొంచెం పోయింది. నెక్స్ట్ టైం వరంగల్ వెంటనే వచ్చేసి ఏ సంవత్సరంలో జాయిన్ అయ్యారు? 2016 లో జాయిన్. 2016 ఎన్రోల్మెంట్. ఓకే, మీ కోర్ ఏంటి? నాది ఇన్ఫెంట్రీ. ఇన్ఫెంట్రీలో ఇన్ఫెంట్రీ రోల్ ఎలా ఉంటుంది ఆర్మీలో అంటే మన ప్రేక్షకులకి తెలియాలి. ఇన్ఫెంట్రీ రోల్ అంటే ఏంటి? సైన్యం అంటే సిఆర్పిఎఫ్, బిఎస్ అందరూ సైన్య జవాన్లనే, అందరూ ఆర్మీ వాళ్ళనే అనుకుంటారు. యాక్చువల్గా ఆర్మీలో మన రోల్ ఏంటి అనేది వాళ్ళకి తెలియాలని నేను అడుగుతున్నా. రూల్ ఏంటంటే మనం లైన్ ఆఫ్ కంట్రోల్స్ చూసుకోవడము, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ చూసుకోవడము, అన్ని నార్మల్ గా ఇది ఒకటే అని కాకుండా మనం ఇది ఉంటుంది. బిఎస్ఎఫ్ అంటే అందరూ అనుకుంటారు బార్డర్ లో, వాళ్ళకన్నా ముందు ఉండేది మన ఇన్ఫెంట్రీ. ఎట్లా అంటే ఏ ఫెన్స్ ఏది లేకుండా మనము ముందు ఉండి ఆపేది మన ఫస్ట్ డిఫెన్స్ మనదే ఇన్ఫెంట్రీ. తర్వాతనే మళ్ళీ ఆర్మర్డ్ ఫోర్సెస్ అయినా ఇంజనీర్ గానీ ఆర్టిలరీ గానీ అంతా వెనకాల ఉంటారు. ఫస్ట్ ఫోర్స్ ఏదంటే ఇన్ఫెంట్రీ ఉంటుంది. ఓకే, అంటే మీకు ట్రైనింగ్ లో ఏ విధమైన ట్రైనింగ్ ఇస్తారు దీనికోసం? ట్రైనింగ్ అని మాది ఇప్పుడు బెల్గాం లో ఉంటుంది, మరాఠా లైటింగ్ ట్రైనింగ్ సెంటర్ అని. దాంట్లో ఇంకా అన్ని వెపన్ ట్రైనింగ్స్ ఉంటాయి. మామూలుగా అంబుష్ అవి లైక్ పెట్రోలింగ్ అట్లా అన్ని ట్రైనింగ్స్ ఇచ్చేస్తారు. ఇప్పుడు మీరు ట్రైనింగ్ లో మీకు ఈ స్నైపర్, మీరు ఏదైతే స్నైపర్ స్పెషలిస్ట్, ఏ స్నైపర్స్ ద్వారా మీకైతే ఈ సేనా మెడల్ దక్కిందో? అంటే నేను నార్మల్ గా సెంటర్ లో ఉన్నప్పుడు షూటింగ్ నా ఫైరింగ్ బాగుండేది. బాగున్నప్పుడు షూటింగ్ టీమ్ లో ఉన్న కొన్ని రోజులు షూటింగ్ టీమ్ నుంచి యూనిట్ కి వెళ్ళిపోయాను. ఆ తర్వాత సెంటర్ నుంచి ఇట్లా సెంటర్ లోనే మీ షూటింగ్ టీమ్ లో జాయిన్ అయిపోయాను. అక్కడ నుంచి కొన్ని రోజుల తర్వాత షూటింగ్ టీమ్ బ్రేక్ చేయడంతో, అంటే నార్మల్ కొన్ని కాంపిటీషన్స్ అవి అయిన తర్వాత షూటింగ్ టీమ్ బ్రేక్ చేసేసి, అంటే కొత్త వాళ్ళు వచ్చినది కొత్త వాళ్ళని పెట్టుకొని పాత వాళ్ళని పంపించేసాను. యూనిట్ పంపించేసాను అందరినీ. మామూలుగా ఉన్న వాళ్ళు ఎక్కడైనా కూడా 1 year నుంచి ఆ 1 year వాళ్ళతో కాంపిటీషన్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ వాళ్ళ యూనిట్ పంపించి కొత్త టీం తీసుకుంటారు. రిక్రూట్ అయ్యే వాళ్ళందరినీ తీసుకుంటాం. సో దాంట్లో మేము వెళ్ళి యూనిట్కి వెళ్ళిన తర్వాత యూనిట్ దగ్గర వెళ్ళి ఇట్లా ఇంకా తెలిసిపోతుంది కదా, ఇంకా సెంటర్ నుంచి ఇన్ఫర్మేషన్ ఎట్లా వెళ్తుంది. సో మేము ఇట్లా షూటింగ్ టీమ్ లో ఉండే వాళ్ళని చెప్పేసి అంటే దాని తర్వాత మా ప్రాక్టీస్ తీసేసుకొని బాగుందని చెప్పేసి మాకు స్నైపర్ కోర్స్ చేయించిన తర్వాత మళ్ళీ స్నైపర్ కోర్స్ వెళ్ళారు యూనిట్ నుంచి. కోర్స్ లేదు, క్యాడర్ చేశాను. అండ్ కోర్స్ కి నెక్స్ట్ ఫ్యూచర్ లో వెళ్తాను. ప్రెసెంట్ అంటే నార్మల్ యూనిట్ లో డ్యూటీస్ చేస్తాను. ఓకే, సైన్యంలో ఇన్ఫెంట్రీ రోల్ చెప్పారు ఇప్పటి వరకు మీరు. ఇన్ఫెంట్రీలో ఒక స్నైపర్ డ్యూటీ ఏంటి? స్నైపర్ డ్యూటీ అంటే నార్మల్ గా మనము ఎప్పుడు అలర్ట్ గా ఉండాలి. అండ్ మనకు ఆల్మోస్ట్ పోస్ట్ నుంచి బయట తిరుగుతా ఉంటాం. ఓకే, వెతకడము, లేదంటే మన నార్మల్ గా మన ఒక ఏమంటానంటే దాన్ని ఈగల్ లాగా. ఓకే, ఇప్పుడు మన దృష్టి మొత్తము ఎక్కడ చిన్న చిన్న వాటి మీద కూడా సెట్ చేయడము, అంటే సెట్ అని దాన్ని తెలుగులో గుర్తురాలి.
అయితే దాన్ని అట్లా ఎప్పుడు దాన్ని అట్లా చూడాలన్నారు ప్రతి దాన్ని. అంటే మనం వెళ్ళేటప్పుడు మనం ఏమేమి చేసుకొని వెళ్తాము, నార్మల్ గా మనం ఫ్రెండ్స్ ఎల్సీ క్రాస్ చేయాలన్నా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇన్ఫర్మేషన్ తీసుకురావాలన్నా కూడా ఏమేమైతే చేసుకొని వెళ్తామో అలాంటిది మనం కూడా మన ఏరియాలో చూసుకుంటూ ఉండాలి. నార్మల్గా మనలాగానే వాళ్ళని వస్తున్నారా లేదా అది అట్లాంటివన్నీ చూసుకుంటూ ఉండాలి. అండ్ పర్మనెంట్ దాన్ని ఒక అలర్ట్ గా ఉండాలి మనం. ఓకే, ఇప్పుడు ఈ సేనా మెడల్ అనేది చాలా అరుదుగా సైన్యంలో సైనికులకు యుద్ధ సమయంలో కాకుండా మిగతా సమయాల్లో ఎవరైతే తన ధైర్యం శౌర్యాన్ని ప్రదర్శించి వాళ్ళ మొత్తం ప్రాణాపాయ స్థితిలో కూడా జనాలను కాపాడే పరిస్థితుల్లో లేకపోతే మంచి సైన్యానికి పేరు తీసుకొచ్చే పనులు చేసినప్పుడు మాత్రమే దొరికే ఈ సేనా మెడలు మీకు దొరకడానికి కారణాలు ఏంటి? కారణం అంటే మేము ఎల్సీలో ఉండేది. మా యూనిట్ ఎల్సీ నుంచి మేము అక్కడ మాకు కొన్ని ఆర్డర్స్ రావడము, వాళ్ళని ఎంగేజ్ చేయాలని చెప్పేసి రావడము. సో ఎంగేజ్ చేయడానికి మేము 2-3 days నుంచి ప్రిపేర్ అయ్యి నార్మల్ గా వెళ్ళి రెక్కి చేసి వచ్చే వాళ్ళము. మాటికి వెళ్ళి ఎల్సీ క్రాస్ చూసి అట్లా వెళ్ళి వచ్చిన తర్వాత ఒక రోజు ఆర్డర్స్ వచ్చింది. అంటే మా కమాండింగ్ ఆఫీసర్ చెప్పేసి మీరు ఎట్లయినా ఎంగేజ్ చేయాలని చెప్పేసి అంటే వెళ్ళేసి అక్కడ ఒక నైట్ మొత్తం హాల్ట్ చేసినాం బయట. ఓన్లీ డే టైమ్ లో డే టైమ్ లో మార్నింగ్ 9:50 అట్లా ఆ టైంలో ఎంగేజ్ చేసేసి ఆ ఎంగేజ్ చేసిన వెంటనే ఫైరింగ్ అది అయితే ఉంటే ఆ ఫైరింగ్ మధ్యలో నుంచే వచ్చేసినాం మళ్ళీ. ఓకే, అంటే అక్కడ చేసి వచ్చేసినాం, ఎస్కేప్ అయి వచ్చేసారు. ఓకే, ఆల్రెడీ ఎంగేజ్ చేసి వచ్చినాం. అట్లా వాళ్ళని ఎంగేజ్ చేసి మీరు సేఫ్ సైడ్ లో వచ్చేసారు కాబట్టి ఇటు ప్రాణ నష్టం జరగలేదు, అటు మనకు ఆపరేషన్ సక్సెస్ అయింది. మంది పోయింది, ఇద్దరమే పోయినా. అంటే నాతో పాటు బడ్డీ సిస్టమ్ లో ఒకరు నేను ముందుకెళ్ళి వెనకాల మామూలు బ్యాకప్ లో పెట్టేసి వచ్చిన. ఓకే, సో దీని వల్ల ఒక ఆపరేషన్ సక్సెస్ అయింది కంప్లీట్. దీనికి ఇంకా డీప్ గా మనం చెప్పుకోలేము, ఎందుకంటే ఇది ఆర్మీ మ్యాటర్ కాబట్టి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే అవన్నీ చెప్పాలంటే కొంచెం ఇబ్బంది. ఎందుకంటే మన ఇన్ఫర్మేషన్ ఎప్పుడు మనం సీక్రెట్ గా ఉంచాలి. ఇప్పటికి ఈ ఇన్ఫర్మేషన్ ఆల్మోస్ట్. ఓకే, సో ఇప్పుడు మీ గోల్ ఏంటి అంటే ఇప్పుడు మీరు స్నైపర్ లో ఇంత దూరం వచ్చారు అంటే ఎవరికి దొరకని అరుదైన మెడల్ సేనా మెడల్ మీకు దొరికింది కదా. ఇప్పుడు ఇక్కడ ఊర్లో ఏదైనా మీకు ప్రశంసించడం కానీ లేకపోతే సర్పంచ్ ఎమ్మెల్యే ద్వారా నేను మా వెంకటాపూర్ ఊర్లోనే మొట్టమొదటి సోల్జర్. అవును, ఆ తర్వాత ఇంకొకరు నా ఫ్రెండ్ అతను వెళ్ళాడు. ఓకే, అతను మహార్లో ఉంటాడు. ఇద్దరమే ఉన్నారు. ఊర్లో తెలిసిందా ఇట్లా? మరి మీకు ఊర్లో మన ఐలయ్య సార్ వచ్చిన తర్వాత ఆయన అంతకుముందు ఎవరికి తెలియదు. నేను ఊర్లో ఎవరు లేరని చెప్పేసి నేను కూడా చెప్పలేదు. గత వాళ్ళు వచ్చిన తర్వాత ఒకసారి శ్రీరామనవమి రోజు వచ్చారు వాళ్ళు. 2-3 years అవుతుంది అనుకుంటా. వచ్చేసి మమ్మల్ని కలిసి మాకు సన్మానం చేసేసి అట్లా వెళ్తామంటే ఊర్లో అందరికీ చెప్పేసి వెళ్ళారండి. ఆ తర్వాత ఊర్లో వాళ్ళందరూ అడగడం స్టార్ట్ చేశారు. అది ఏంటో మాకు తెలియదు, మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఇవ్వదు కదంటే. సర్పంచ్ అంటే నార్మల్ స్పందించడం అంటే వాళ్ళకి ఇంకా ఎక్కువ దాని గురించి తెలియదు కాబట్టి వాళ్ళతో ఏమనలేదు, మాతో ఏం చేయలేదు. అండ్ ఆల్మోస్ట్ ఎవరు పట్టించుకోవచ్చు. సో దీనికోసమే మన నా ప్రయత్నం కూడా బిఎస్టీవీ ద్వారా ప్రజలకు మన సేవలు తెలవాలి. అంటే ఊర్లో మజ్జిగ పంచి పెడితే 10 రకాల టీవీ ఛానల్లో చూపించుకుని గొప్పలు చెప్పుకునే జనాలు సైన్యంలో సైనికుడు తన ప్రాణాన్ని పణంగా పెట్టి ఒక ఆపరేషన్ సక్సెస్ చేసి అందులో అత్యుత్తమ పురస్కారాన్ని పొందితే కూడా కనీసం మనం ఊర్లో నలుగురికి తెలుసుకోలేక పరిస్థితిలో ఉన్నప్పుడు అంతకంటే మనకు బాధాకరమైన లేదు. చెప్పినా కూడా వాళ్ళకి అర్థం కాదు. ఇదంతా ఓకే సార్ అంటే నార్మల్ గా ఊర్లో తెలియదు అనుకుంటాము, అదంతా అనుకున్న పర్లేదు. ఒక మా సైనికులు వచ్చి చెప్పినా కూడా ఏం స్పందించడం లేదు. అది సరే మనం గొప్పలు చెప్పుకొని మనం స్పందించుకోవడం ఎందుకు అని చెప్పేసి అనుకుని సైలెంట్ గా ఉంటాం. కానీ మన ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ నుంచి డబ్బులు రావాలి. ఇది నాకు 2019 లో వచ్చింది మెడల్. అప్పటి నుంచి సైనిక్ బోర్డ్ కి లెటర్స్ ఇవ్వడము, వాళ్ళని టైప్ చేసి అన్ని చేసేసి పంపించడం, సెక్రటరీ పంపించడం అవన్నీ జరిగినాయి. అంటే అది తీసుకోవడానికి కూడా 3 years వరకు పట్టింది. 2021-22 లో ఏమో పంపించేశారు అక్కడికి వాళ్ళు. పంపించిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ యాక్షన్ చేయడానికి ఇంత టైం పడుతుంది, అసలు కాలేదు ఇంతవరకు కూడా. నేను మళ్ళీ వెళ్ళి మొన్న రీసెంట్ గా 15 days ముందు వెళ్ళి మన పున్నం ప్రభాకర్ సార్ ఉంటారు కదా, ఆయన దగ్గర నుంచి మామూలుగా లెటర్ తీసుకొని వాళ్ళ సైన్ చేసి తీసుకొని అపాయింట్మెంట్ తీసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు అక్కడ ఇస్తే అప్పుడు వాళ్ళు తీసుకున్నారు. కానీ దాని తర్వాత మళ్ళీ ఎలక్షన్ టైం అని చెప్పేసి మళ్ళీ దాన్ని బ్యాకప్ లో వేస్తారని చెప్పేసి అంటున్నారు.
ఇక అది ఏమైతుందో తెలియదు ఇప్పటి వరకు కూడా. 2019 నుంచి ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాలు అయింది, అసలు అది రావట్లేదు. 6 సంవత్సరాలు, దాదాపు 6 సంవత్సరాల కాల వ్యవధిలో ఇందులో కూడా లాస్ట్ ఇయర్ ఆఫీసర్ చనిపోయినప్పుడు విత్ ఇన్ స్పాట్ లో వాళ్ళ వైఫ్ కి అసిస్టెంట్ కలెక్టర్ పోస్ట్ ఇవ్వడం, తర్వాత వాళ్ళకి ₹1,00,00,000 డబ్బులు ఇవ్వడం, ఇవన్నీ చేసిన ప్రభుత్వం సోల్జర్ విషయానికి వచ్చేసరికి ఒక సోల్జర్ తన ప్రాణాన్ని పణంగా పెట్టి తీసుకొచ్చిన మెడల్ ని కనీసం ప్రశంసించలేని పరిస్థితుల్లో ప్రాంతీయ ఎమ్మెల్యే కావచ్చు, కలెక్టర్ కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ కావచ్చు దీన్ని పట్టించుకోకపోవడం అనేది మాలాంటి సైనికులకు మేము పడ్డ కష్టానికి ఇది చాలా అవమానంగా మేము భావించాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ నుంచైనా గవర్నమెంట్ దీన్ని సీరియస్ గా తీసుకొని సైనిక్ బోర్డు కావచ్చు, సైనిక్ బోర్డులో ఉన్న అధికారులు కావచ్చు ఈ విషయాన్ని వెంటనే స్పందించి సైనికుడికి తన ఇంకా తనని ఉత్సాహపరచడం కోసం తనకు రావాల్సిన ఏదైతే సేనా మెడల్ తీసుకున్న జవాన్కు 30 లక్షలు రావాలని జీవో ఉందో ఆ జీవో ప్రకారం డబ్బులు రావాల్సి ఉండే అది కూడా ఇప్పించాలని నేను ఈ బిఎస్టీవీ తరఫున కోరుకుంటున్నాను. నిజంగా మనం నితిన్ ని అభినందించాలి. తను డ్యూటీని పూర్తిగా మీకు చెప్పుకోలేకపోవచ్చు, కానీ తను పడ్డ కష్టం, తను ఏ రేంజ్ లో కష్టపడితే ఆ స్నైపర్ కోర్స్ చేసి తను అక్కడి వరకు వెళ్ళి ఆ ఆపరేషన్ అటెండ్ చేయాల్సి వచ్చింది అనేది మనం ఆలోచించాల్సిన విషయం. సో నితిన్ గారు, ఇప్పుడు ఇక్కడ మీరు ఎంతమంది పిల్లలు? మీ నాన్నగారు ఒక్కడే కొడుకు. ఒక్క కొడుకుని తల్లిదండ్రులు సైన్యంలోకి పంపడమే పెద్ద విషయం. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా తను చేసే డ్యూటీ చాలా అంటే చాలా ప్రమాదకరమైన డ్యూటీ అనే చెప్పుకోవచ్చు. అలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా గ్రామస్తులు కావచ్చు, సమాజం కావచ్చు, ఈ కుటుంబానికి ఎంతో ఆదరాభిమానాలను చూపిస్తూ వాళ్ళకి కావాల్సిన పనులు కూడా తను లేనప్పుడు ఊర్లో వాళ్ళు వీళ్ళకి హెల్ప్ చేస్తూ ఉండాలని నేను కోరుకుంటున్నాను. మీరు ఇప్పుడు మ్యారేజ్ చేసుకున్నారు కదా రీసెంట్ గా, మరి ఇప్పుడు ఎట్లా ఫ్యామిలీ తీసుకెళ్దాం అనుకుంటున్నారా? ఫ్యామిలీ అంటే వెళ్ళి క్వార్టర్స్ తీసుకెళ్తాం. ప్రస్తుతం మీరు పూణేలో ఉన్నారు కాబట్టి పీస్ లొకేషన్ లో ఉన్నారు కాబట్టి మీకు తీసుకెళ్లే అవకాశం కూడా వెళ్తే మళ్ళీ ఇక్కడే ఉండాల్సి ఉంటుంది. మరి తనకు అంతా చెప్పారా? చెప్పాను. ఓకే. అరేంజ్ మ్యారేజా లవ్ మ్యారేజా? అరేంజ్ మ్యారేజ్. ఓకే. రిలేషన్ మీకు రిలేషన్. ఓకే. అండర్స్టాండింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక సైనికుడిగా నేను అనుభవించిన కాబట్టి మీకు ముందుగానే నేను చెప్తున్నా. తల్లిదండ్రులకు కావచ్చు, వాళ్ళ అమ్మాయికి కావచ్చు, వాళ్ళు ఇంట్లో ఒక కూతురు వచ్చిందని వాళ్ళు అనుకోవాలి. నేను మా అమ్మ నాన్నలతో ఉన్నా అనే ఫీలింగ్ అమ్మాయికి కలగాలి. నేను మొత్తం రిలేషన్ ఎప్పటి నుంచి చిన్నప్పటి నుంచి రిలేషన్ కాబట్టి నార్మల్గా అట్లా సేమ్ ఉంటుంది అంతే. ఓకే. బయట నుంచి అయితేనేమో కొంచెం ఇబ్బంది ఉండేదేమో అర్థం చేసుకోవడం, చిన్నప్పటి నుంచి చూసిన వాళ్ళు తెలిసిన వాళ్ళే ఏ ఇబ్బంది లేదు దానివల్ల. ఓకే. సో మీకు ముందు కూడా మీకు ఫ్యామిలీ పరంగా కూడా ఎలాంటి ఇబ్బందులు రాకూడదని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అర్థం చేసుకునే భార్య దొరికితే అంతకంటే మగవాడికి ఇంకా వేరే అదృష్టం అనేది ఏముండదు. అందులోనూ మన సైనికులకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి నేను నా తరఫున నేను అదే కోరుకుంటున్నాను. మీరు ఇప్పుడు యూత్ కి ఏం చెప్పాలనుకుంటున్నారు? యూత్ కి చెప్పాల్సిందంటే నార్మల్ గా నేను ఆర్మీకి జాయిన్ అవ్వడం ఛాన్స్ వస్తే జాయిన్ అవ్వాలి. ఎందుకంటే ఆర్మీ ఒక దేశానికి సర్వీస్ చేయడం అనేది అదొక గొప్ప విషయం. దాంట్లో మళ్ళీ వెళ్ళి ఇట్లా నేను తీసుకున్నట్టుగా మెడల్ తీసుకోవడం లేదంటే అలాంటిది ఏమైనా ఉంటే అది ఇంకా చాలా పెద్ద రూపం. మన రాష్ట్రానికే కాదు మన సొంత ఊరికి కూడా పేరు తీసుకొచ్చిన అలా వెళ్తాం. ఆ మామూలు అక్కడంటే మనం సెంట్రల్ లో ఉంటాం కాబట్టి వీళ్ళు ఏ స్టేట్ అంటే తెలంగాణ స్టేట్ ఉంది, తెలంగాణ స్టేట్ కి పేరు వస్తాయి. కానీ మన ఊరి దగ్గరకు వచ్చినాక డిస్టిక్ దగ్గర సైనిక్ బోర్డులలో పేపర్లు రావడం లేదంటే కలెక్టర్ కలిసినప్పుడు మన ఊరికి పేరు వస్తాం. సో దీనివల్ల మనకు చాలా మా ఊరి పేరు పెద్ద చేసిన వాళ్ళం అయితే, ఆ ఊరి పేరుతో పాటు మన తల్లిదండ్రుల పేరు పెద్ద చేసిన వాళ్ళం అయితే. సో రండి, జాయిన్ అవ్వండి. యువత చెప్పేది ఏంటంటే ఈ ఆర్మీలో ఛాన్స్ వస్తే పక్కా రండి. ఓకే నితిన్, ఇప్పుడు నీ అనుభవాన్ని నీ కుటుంబ నేపథ్యాన్ని మాతో పంచుకున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ.